హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో విజయవాడ నుంచి మెయిల్ చేశారు రాజు గారు. సుమతి. ఓకే. రేగిపళ్ళు పచ్చడి తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, అంటే సీజనల్ లో చాలా మందికి కొంచెం ఆ రేగిపళ్ళు ఇలా పచ్చడి రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. సో కొద్దిమంది వడియాలు చేస్తారు. కొంచెం ఈజీగానే చేసుకోవడం. అంటే కొంచెం దూరగా పండిన రేగు కాయలు అయితే అంటే పళ్ళు కాకుండా కాయ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది కదా, సో దాంతో చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి రేగిపళ్ళ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రేగిపళ్ళ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రేగిపళ్ళు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా. ఓకే అండి, మరి ఐటమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందు ఏంటంటే రేగిపళ్ళని గింజలు తీసేసి మనం గుజ్జు రెడీ చేసుకోవాలండి. ఓకే, తొక్కతో పాటుగానే ఉంటుంది. సో అది ఉంటేనే మనకు టేస్ట్ అనేది అసలు తొక్క సెపరేట్ చేయడం కూడా రాదు కదా మనకి ఎట్లాగో, బట్ అలా తీసుకుంటే మనకు చాలా బాగుంది. సో ఇది ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో బాగా పండిన వాటితో టేస్ట్ బాగోదా? లేదండి, కొంచెం ఆ స్వీట్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది మనకు, కొంచెం జిగురు అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఓ, సో అది రేగోడియాలు అలాంటి వాటికైతే పండినది బాగుంటుంది. సో డ్రై రోస్ట్ చేస్తాం. ఓకే, మినపగుళ్ళు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కూడా మనం సో కొంచెం దూరగా వేగాలి మనకు. సో దీని తర్వాత మనం ఈ రేగిపళ్ళు కూడా మనం సీడ్ తీసేసి పెట్టేసుకున్నాం కదా, సో వాటిని కూడా కొంచెం వేయించుకుంటాం. అదేంటంటే కొంచెం నూనెతో వేయించుకుంటాం మనం. ఓకే, సో మరి పచ్చిగా లేకుండా కొంచెం వేయించుకుంటే మనకు టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకే ఓకే, సో బేసిక్ గా రేగిపళ్ళకే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. ఇంట్లో కొంచెం మంచి పండిన రేగిపళ్ళు ఉంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మామిడి పండు, జామ పండు, రేగిపళ్ళు ఎక్కడ దాచిపెట్టుకున్నా తెలిసిపోతుంది ఈజీగా. సో దీంట్లోనే సో కొద్దిగా నూనె వేసేసి రేగిపళ్ళు వేయించేసుకుంటాం. పర్టికులర్ గా పచ్చడి కనుక్కున్నప్పుడు మనం రేగిపళ్ళు అన్ని కొంచెం ఇట్లా వేరుకొని తెచ్చుకోవాలి. అండ్ కొంచెం ఎక్కువ కండు ఉన్నది కూడా అయితే మనకి గుజ్జు బాగా వస్తుంది. ఎందుకంటే కొన్ని రేగిపళ్ళలో ఏంటంటే గుజ్జు అంతా కూడా గింజకే పట్టేసి ఉంటుంది. అది మళ్ళీ మనకి అప్పుడు వీటిలో ఏమి టేస్ట్ ఉండదు, గింజతో పాటు గుజ్జు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో కొంచెం వేగాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: పట్టు చీరలు ఉతికేటప్పుడు వాటి రంగు పోకుండా ఉండాలి అంటే పట్టు చీర ఉతికే నీళ్లలో నిమ్మరసం పిండి ఉతికినట్లయితే పట్టు చీరలు రంగు పోకుండా ఉంటాయి, అలాగే మంచి షైనీగా కూడా ఉంటాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది అయిపోయిందండి. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఓకే, సో దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. అలాగే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదండి మినపప్పు, జీలకర్ర, సో ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనకు దీంట్లో కూడా కొంచెం పులుపు ఉంటుంది. బట్ ఈ పులుపు కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది మనకు. సో కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇదంతా మనం మిక్సీ పట్టేసుకుంటాం. కొంచెం కచ్చాపచ్చగానే ఉంటే బాగుంటుందండి. ఓకే, ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం పోపు. ఆ రేగిపళ్ళు వాసన ఎంత బాగా వస్తుందో. అండ్ కొన్ని మనము ఇట్లా స్మెల్ చూసో లేకపోతే ఆ డిష్ ఉన్న ప్రెజెంటేషన్ చూసో తినేస్తూ ఉంటాం కదా, కానీ ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఆ స్మెల్ మనల్ని చాలా అట్రాక్ట్ చేసేస్తుంది. ఎందుకంటే
చేసేపటి నుంచే స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అయిన తర్వాత కూడా చాలా సేపు అది అట్లా మన ఇంట్లో ఉంటుందన్నమాట, తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, సో కొంచెం పప్పులు కూడా ఉంటే బాగుంటుందండి. ఓకే. సో అప్పుడప్పుడు మనం తెచ్చుకున్న రేగిపళ్ళలో కొన్ని వగరుగా ఉన్నాయనో కొంచెం పచ్చిగా ఉన్నాయనో మనము తీసేస్తుంటాము. సో అట్లాంటివి వచ్చినప్పుడు చక్కగా కొన్ని పండువి కొన్ని ఆ పచ్చివి కలిపేసి కూడా మనం ఇట్లా అంటే వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా పచ్చడి చేసేసుకోవచ్చు. సో వెరైటీగా ఉంటాయి, ఎందుకంటే బాగా పచ్చివి కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటాయి, ఎక్కువ తినలేము కూడా మనము. అదే పచ్చడిలో అయితే అన్ని పప్పులు అవి యాడ్ అవుతాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో అంటే పళ్ళు తిన్నట్టుగా కాకుండా కొంచెం పచ్చడిలా తింటే కూడా కొంచెం ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. యా, సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని అలా కలిపేసుకుంటే సూపర్ గా ఉంటుంది. సో కొద్దిగా కరివేపాకు, ఓకే, సో కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను. ఓకే. సో యాక్చువల్గా ఇలాంటి పచ్చళ్ళు మనం ఇంగువ యాడ్ చేసినా మనకి ఎక్కువ ఆ టేస్టే ఉంటుంది, బట్ స్టిల్ ఆ పోపు కూడా మనకి మంచి టేస్ట్ ఉంటే పచ్చడి ఇంకా బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవచ్చు. ఓకే, సో పచ్చడి దీంట్లోనే వేస్తున్నాను. ఓకే, సో స్టవ్ ఆపేసేసి మనం ఈ పోపులో ఇది యాడ్ చేసి మనం జస్ట్ కలిపేసుకోవాలి. సో ఇది మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు రోడ్డు పచ్చడి కాబట్టి. అవును, సో ఎలాగూ మనము రేగుపళ్ళు వేయించాము కూడా కదా. సో పచ్చడి కూడా చూడడానికి కూడా చాలా బాగుంది, దొండకాయ పచ్చడి ఆ టైప్ లో అలా. సో దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఎండుమిరపకాయలు వేసాం, అవి కూడా అక్కడక్కడ కలర్ కనిపిస్తూ బాగుంది. సో ఓవరాల్ గా స్మెల్ అయితే చాలా సూపర్, అసలు చాలా ఓకే. వావ్, సో రేగుపళ్ళ పచ్చడి రెడీ. ఓకే అండి, మరి రేగిపళ్ళ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రేగిపళ్ళ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి రేగిపళ్ళ ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పప్పుల మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రేగిపళ్ళ పచ్చడి రెడీ.